గురుగారు, మహావాక్యాలు అంటే ఏమిటి? ఈ మహావాక్యాల ప్రాశస్త్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్మవమసి, అయమాత్మా బ్రహ్మ, వీటిని మహావాక్యాలు అంటారు. ఇవి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తు నుంచి గ్రహింపబడిన అద్భుతమైన వాక్యం. అంటే ఆనందానుభవమే బ్రహ్మ. ఆనందానుభవం అంటే ఆర్ యు వర్కింగ్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ యు ఆర్ విత్ హ్యాపీనెస్? నువ్వు ఆనందం కోసం ప్రయత్నిస్తున్నావా? నువ్వే ఆనంద స్వరూపుడివా? ఆనందం కోసం వెతుక్కున్నంత సమయంలో నీవు వెతుకులాటలోనే ఉంటావు. నీవే ఆనంద స్వరూపమన్న భావన నీలో ఉంటే ఏది వచ్చినా అది ఆనందంగానే భావిస్తావు. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అన్న అద్భుతమైన మహావాక్యం. దీనికి మొత్తము భారతీయ ఋషి సంతతి అంతా కూడా అనేకమైన వ్యాఖ్యానాలు చేశారు. అహం బ్రహ్మాస్మి అన్నది భగవంతుడి కోసం ఎక్కడెక్కడో నువ్వు బ్రతుకుతూ ఉన్నావయా, నీవే ఆ భగవత్ స్వరూపానివి అన్న భావన అహం బ్రహ్మాస్మి. భగవంతుడట అందరూ ఎప్పుడూ ఏదో ఒక కోరిక కోరుతూ ఉన్నారు, నేను కనపడటం వల్ల ఎక్కడ ఉంటే వీరు నన్ను గమనించలేరు అని ఆలోచన చేసి ప్రతి వ్యక్తిలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర చైతన్యము ప్రతి ఒక్కడిలో వచ్చి కూర్చున్నది. ఎంతసేపు ఆనందం కోసం బయట వెతుక్కునేటువంటి జీవుడు ఏనాడు తన అంతర్ముఖుడు అయి లోపల ఉన్న ఆనందాన్ని బ్రహ్మాన్ని గమనించలేడు. కనుక నేను వీడి లోపలైతే క్షేమంగా ఉంటాను అన్న భావన కలుగుతుంది. అందుకే ఎక్కడో లేడు భగవంతుడు, నువ్వే ఆ భగవత్ స్వరూపానివి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రతివాడు ఆ భగవంతుడి అంశయే అన్నది ఈ అహం బ్రహ్మాస్మి. ఇది యజుర్వేదంలోని తైత్తరీయ ఉపనిషత్తు నుంచి గమనింపబడినటువంటి వాక్యం. అనంతరం తత్వం అసి. తత్ అంటే అదే, ఏ పరబ్రహ్మం గురించి మాట్లాడుతున్నావో అదే. త్వం నీవు, అసి అయి ఉన్నావు. నువ్వు ఎవరివో కాదయా, ఆ పరబ్రహ్మానివే. ఇది సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తు నుంచి గమనింపబడిన వాక్యం. అయమాత్మా బ్రహ్మ. ఇది అథర్వణ వేదంలోని మాండుక్యోపనిషత్తు నుంచి గమనింపబడింది. ఇలా ఈ నాలుగింటిని మహావాక్యాలు అన్నారు. వీటి వ్యాఖ్యానమే ఈనాడు కనపడుతున్న వేదాంత చర్చలన్నీ. వాటిని మనం కేవలం చెప్పుకోవటం కాకుండా అర్థం చేసుకోగలిగితే, సచ్చీలంతో సదాచారంతో సద్గురు సేవనంతో అర్థం చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది.